రాజకీయ ముచ్చట్లకు స్వాగతం. నేను ఎస్ రాము. నార్వేలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పర్యటన సందర్భంగా జరిగిన ఒక సంఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నార్వే ప్రధానమంత్రి భారత ప్రధానమంత్రి ఒక ప్రెస్ బ్రీఫింగ్లో మాట్లాడిన తర్వాత మన మోడీ గారు వెళ్ళిపోతున్నప్పుడు, వేదిక దిగి వెళ్ళిపోతున్నప్పుడు ఒక నార్వే జర్నలిస్టు ఒక ప్రశ్న తీసుకోవచ్చు కదా అని భారత ప్రధాని గారిని ఉద్దేశించి అన్నది. ఆమె అన్న మాట ఏంటంటే, ఫ్రీయెస్ట్ ప్రెస్ ఉన్న నార్వేలో ఒక ప్రశ్న తీసుకోవచ్చు కదా అన్నది. అంటే దానికి ఒక నేపథ్యం ఉంది. ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అని ఫ్రాన్స్ కేంద్రంగా పనిచేసే రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే సంస్థ ప్రతి సంవత్సరము కొన్ని ప్రమాణాల ఆధారంగా ర్యాంకింగ్లు ఇస్తుంది. 180 దేశాల ర్యాంకింగ్లో నార్వే ఫస్ట్ ప్లేస్లో ఉంది. భారతదేశం ర్యాంకింగ్ 157 ఉంది. ఇది చాలా రోజులుగా భారతదేశం ర్యాంకింగ్ అదే స్థాయిలో ఉంది. మనము కొన్ని క్యూబా లాంటి దేశాలతో సమానంగా ఉన్నాం అన్నమాట. అయితే ప్రధానమంత్రి మోదీ గారు ఎటు వెళ్ళినా కూడా భారతదేశంలోనే కాకుండా బయట కూడా, అంటే ఇంటా బయట ఆయన విలేకరుల సమావేశాల్లో మాట్లాడటం కానీ, లేకపోతే విలేకరులతో కూర్చొని చిట్చాట్ చేయటం కానీ, లేకపోతే ఇంటర్వ్యూలు ఇవ్వటం కానీ చెయ్యరు. కాబట్టి ఆ అమ్మాయి దాని అడ్వాంటేజ్ తీసుకొని ఈ ప్రశ్న అడిగింది. ప్రపంచంలోనే ఫ్రీయెస్ట్ ప్రెస్ ఫ్రీడమ్ ఉన్న మా దగ్గర ప్రశ్న తీసుకోవచ్చు కదా అని. అది ఆయన పట్టించుకున్నారో పట్టించుకోలేదో తెలియదు కానీ వెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఆ తర్వాత ఆమె సోషల్ మీడియా వేదికగా దాని మీద రచ్చ చేస్తుంది. దాంట్లో ఏమన్నదంటే, నేను మానవ హక్కులు వాటి గురించి మాట్లాడదాం అనుకున్నా, ఒక ప్రశ్న అడుగుదాం అనుకున్నాను, భారతదేశంలో జరిగే మానవ హక్కుల ఉల్లంఘన అలాంటి వాటి గురించి ఆయన పట్టించుకోకుండా వెళ్ళిపోయారు అని ఆ జర్నలిస్ట్ చెప్పింది. దానికి విపరీతమైన స్పందన లభించింది. ఆమెను విమర్శించే వాళ్ళు కొందరు, మోదీ బీజేపీ వ్యతిరేకులు కొందరు కలిసి ఇప్పుడు దీని మీద చర్చ జరుపుతున్నారు. అయితే ఆమె కూడా ఈ చర్చను కొనసాగించింది. ఎందుకంటే ఒక్క రోజులోనే ఆమె స్టార్ లాగా అయిపోయింది ఆ జర్నలిస్టు. ఆమె ఇప్పుడు భారతదేశంలో ఉన్న వివిధ యూట్యూబర్లకి ఇంటర్వ్యూలు కూడా ఇస్తుంది, ఆన్లైన్ ఇంటర్వ్యూలు. అట్లానే విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారితో ఒక ఆన్లైన్ ఇంటర్వ్యూ కోసం ఏదో ట్రై చేస్తుంది. దాన్ని ఖచ్చితంగా కూడా రాహుల్ గాంధీ గారు సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ అమ్మాయి ట్వీట్ చేసిన ఒక వీడియోని మహిళా జర్నలిస్టు తన ఖాతాలో ట్వీట్ చేసిన దాన్ని ఆయన ఫార్వర్డ్ చేస్తూ, రాహుల్ గాంధీ గారు కూడా దేశం పరువు తీశారు, మీకేదో భయం లేకపోతే ఏదో దాచుకునేది దాపరికం ఏదో ఉంది మీకు, అందుకే ఇంత భయపడుతున్నారని అంటే ఇది ఇచ్చారు. ఇది చర్చ జరుగుతుంది. అయితే ఆ విలేకరి చేసిన పని కరెక్టా తప్ప అన్నది చర్చనీయాంశం. భారతదేశ ప్రధాని విదేశాలకు వెళ్ళినప్పుడే కాదు, విదేశాల ప్రధానులు రాష్ట్రపతులు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ప్రోటోకాల్ అని ఉంటుంది. ఆ ప్రోటోకాల్ ప్రకారం, అంటే మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ చాకౌట్ అవుతుంది. ఆ చాకౌట్ ప్రకారం జరుగుతారు, వాళ్ళు వ్యవహరిస్తారు. మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు ఆ ప్రోటోకాల్, ఉభయ పక్షాలు అంగీకరించే ప్రోటోకాల్ అది. ఆ ప్రోటోకాల్ దాటి ఏం వెళ్ళరు. సో ప్రోటోకాల్లో ప్రెస్ బ్రీఫింగ్ అని ఉంది, ప్రెస్ కాన్ఫరెన్స్ అని లేదు. ప్రెస్ కాన్ఫరెన్స్ అని ఉంటే మోదీ గారు ఉండేవారేమో. అట్లా లేదు కాబట్టి ఆయన పద్ధతి ప్రకారం వెళ్ళిపోయారు. అది కూడా అధికారులు గైడ్ చేస్తారు దాని ప్రకారం వెళ్ళిపోయారు. దానికి మోదీ గారిని తప్పు పట్టడం కరెక్ట్ కాదు అనేది ఒక రకమైన వాదన. రెండవ వాదన, అసలు ఈయన విలేకరుల్ని పట్టించుకోరు, మీడియా మొత్తాన్ని నియంత్రణలో ఉంచుకున్నప్పటికీ కూడా జర్నలిస్టులు అంటే ఈయనకి చిన్న చూపు, విలేకరుల ప్రశ్నలు ఎదుర్కోవాలంటే భయము అనే ఒక వాదన ఇంకొకటి ఉంది. ఈ రెండు వాదనలు దేనికి అవే సహేతుకమైనవి. ఇది కరెక్ట్, జర్నలిస్ట్ అన్నది కరెక్ట్ అని చెప్పలేము. అట్లే మోదీ గారికి వ్యతిరేకంగా వస్తున్న భావనలు కరెక్ట్ అని కూడా చెప్పలేము. ఏదేమైనప్పటికీ నరేంద్ర మోదీ గారు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారు అనునిత్యం వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద వారు అందుబాటులో ఉన్నారు. ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఆయన చేసే ట్వీట్స్ అన్నిటికీ కూడా మంచి విశేష స్పందన ఉంటుంది. ఈ పరిస్థితిలో ప్రజలని చేరుకోవడానికి పత్రికలు అవసరం అనేది ఒకనాటి వాదన. ఈ సోషల్ మీడియా వ్యాప్తి చెందిన తర్వాత, సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తర్వాత పత్రికలే కావాలి, టెలివిజన్ ఛానల్సే కావాలని లేదు. ఈ రోజు, ఇప్పుడు, ఈ క్షణం
నరేంద్ర మోదీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ఏది కావాలనుకుంటే అది ఒక వీడియో చేసి వాళ్ళ సోషల్ మీడియాలో పెడతారు. ఆ సోషల్ మీడియాలో పెట్టి దాన్ని వాట్సాప్ గ్రూప్లో కూడా వెళ్ళిపోతుంది. అది మెకానిజం. అందుకని విలేకరులని ఎదుర్కోనటం ఎట్లా, ఎదుర్కోవాల్సిన అవసరం లేదు అని చాలా మంది ఫీల్ అవుతూ ఉన్నారు. ఇట్లా ప్రపంచవ్యాప్తంగా కూడా కొంతమంది ఆ, కొంతమంది ఆ దేశాధ్యక్షులు, ప్రభుత్వాధిపతులు, ప్రభుత్వాది నేతలు కూడా మీడియాని అవాయిడ్ చేయడం చూస్తున్నాం. అమెరికా డొనాల్డ్ ట్రంప్ గారు దానికి పెద్ద మినహాయింపు. ఆయన నిత్యం మీడియాతో టచ్లో ఉండి వాళ్ళు వాళ్ళు వేసే ఎన్ని కఠినమైన ప్రశ్నలు కూడా ఆయన ఎదుర్కొంటూ ఉంటాడు. అసలు ఆయన అయితే చాలా విలన్లు కూడా చేస్తుంటారు. అది ఒక తరహా. మోదీ గారిది ఒక తరహా. ఇది ఎవరి తప్పు ఎవరిది ఒప్పు అనే దానిలోకి వెళ్ళలేము. అయితే ప్రోటోకాల్ ఎట్లున్నప్పటికీ కూడా ఆ, ఒక ఫ్రీయెస్ట్ ప్రెస్ ఉన్న దేశంలో ఒక మహిళా జర్నలిస్టు ఒక మాట అడిగినప్పుడు ప్రోటోకాల్ కూడా పక్కన పెట్టి ప్రధానమంత్రి గారు ఒక క్షణం ఆగి దగ్గరికి వెళ్ళి ఏంటమ్మా మీరు మీ ప్రశ్న ఏంటి అని అడిగి ఆ ప్రశ్న ఏదైనా ఉండొచ్చు, మానవ హక్కుల ఉల్లంఘన, వ్యవస్థల నిర్వీర్యం చేయటము, లేకపోతే ముస్లింలకు వ్యతిరేకమైన పరిస్థితులు, భయానక పరిస్థితులు అని ఏవో ఉంటాయి. ఇవి టెంప్లెట్స్ ఉంటాయి, విదేశీ జర్నలిస్టులు అడిగే ప్రశ్నలు కొన్ని ఉంటాయి. వాటికి సమాధానం చెప్పడం మోదీ గారు లాంటి వాళ్ళకు సమస్య కాదు. మాట చెప్పుంటే నిజంగా ఎంత పాజిటివ్ కవర్ ఇచ్చేది, అదొక పిఆర్ ఎక్సర్సైజ్ అయ్యేది అని నాకు అనిపించింది. అయితే ఆయన మోదీ గారు 5 రాష్ట్రాల ఎన్నికల్లో బెంగాల్లో అధికారంలోకి బీజేపీని తీసుకొచ్చిన ఊపులో ఉన్నారు. 3 సార్లు ప్రధానమంత్రి అయ్యారు. ఆయనకి ఎప్పుడు ఏం చేయాలనేది ఆయనకు తెలుస్తుంది. కాబట్టి ఈ విషయంలో ఇరుపక్షాల వాదనలు మనం మోదీ గారిని ప్రేమిస్తున్నామా ద్వేషిస్తున్నామా అనే దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఎవరికి వాళ్ళు డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఇది. అయితే అధికారుల పరంగా చూస్తే మాత్రం ప్రెస్ బ్రీఫింగ్లో విలేకరుల సమావేశం కాదు కాబట్టి ప్రెస్ బ్రీఫింగ్లో ప్రధానమంత్రి ప్రశ్నలు తీసుకోరు. అది చాలా సహజమైన విషయము. ఏదేమైనప్పటికీ కూడా ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, మీడియా ఫ్రీడమ్ మీద ఈ మోడీ గారి నార్వే పర్యటన సందర్భంగా ఒక చర్చ మాత్రం జరగడం ఒక ఒక విశేషము, ఒక 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 ఆసక్తికరమైన పరిణామంగా మనం చెప్పుకోవచ్చు.